ముందుగా సదా గారు ఆ పాట వినడానికి ఎలా ట్రీట్ గా ఉంది, అలాగే చూడ్డానికి అంటే నిజంగా ఒక విజువల్ ట్రీట్ ఉంది. దర్శిని, యు లుకింగ్ సో గార్జియస్, ఐ కాంట్ ఈవెన్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్. థాంక్యూ మ్యామ్. చక్కగా ఒక పూల్ లాగా తయారు చేసి వాటర్ డ్రాప్లెట్ గా రాహుల్ ని ప్రెజెంట్ చేసి ఎంత బాగుంది సాంగ్ మీద. నిజంగా ఒక్కొక్క మీరు చేసినప్పుడు మూవ్మెంట్స్ చాలా బాగా నచ్చింది. దర్శిని, యువర్ బాడీ లాంగ్వేజ్ అంటే కొరియోగ్రాఫ్ చేశారు. ఎవరు కొరియోగ్రఫర్? భలే ఉంది శశి. నిజంగా ప్రతి పోస్చర్, తిరుగుతుంటే ల్యాండింగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా స్మూత్ గా, అంత చిన్న ప్లాట్ఫామ్ లో చేసినప్పుడు కూడా ఎక్కడా ఫంబుల్ లేదు. ఇట్ వాజ్ జస్ట్ అ ఫ్లాలెస్ పర్ఫార్మెన్స్. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. శేఖర్ మాస్టర్. ఫ్లాలెస్, అదిరిపోయింది. ప్రతి మూమెంట్ లో వావ్ ఎలిమెంట్ ఉంది. ఒకసారి ఏదైనా నేను యాక్చువల్గా అనిపిస్తే రాస్తా ఉంటా, రాస్తే ఇలా చూసి రాయటానికి కూడా ఏదైనా మిస్ అయిపోతానేమో అని ఇలాగే చూసి రాస్తున్నా. రాహుల్ బాడీలో ఒక స్ప్రింగ్ ఉంటే దర్శిని బాడీలో స్ప్రింగ్ ఫ్యాక్టరీయే ఉంది. మామూలు ఫ్లెక్సిబుల్ కాస్తుంది. అబ్బా బాబా, నిజమ్మా. ఇదే సాంగ్ గనక ఒక సినిమాలో ఒక హీరోయిన్ చేస్తే గనక ఆ హీరోయిన్ ని 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు ఈ ఒక్క సాంగ్ వల్ల. అంత బాగా చేసావు. శశి, నువ్వు ఇలాగే ఉంటే గనక ఫైనల్స్ చూస్తాను నేను. ఎందుకంటే నీకు మంచి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఉన్నారు. డెఫినెట్ గా ఫైనల్కి వెళ్ళొచ్చు. హార్డ్ వర్క్ చేయి, కష్టపడు. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ఈసారి సుజాత గారు మీరు. సింప్లీ వన్ వర్డ్ టు సే, ఇట్స్ లైక్ గ్లోరియస్ పర్ఫార్మెన్స్ అన్నమాట. దర్శిని గారు, మీ ఫినిషింగ్స్ అయితే సూపర్ అల్టిమేట్ గా ఉన్నాయి. అండ్ కొరియోగ్రఫీ టూ గుడ్. మేడం, మీకు డాన్స్ మామూలుగా అలవాటు ఉందా? చూడడం బాగా అలవాటు. డాన్స్ స్టెప్ లో ఫినిషింగ్ బాగా వస్తున్నాయి వర్డ్స్ అసలు. అరే రే. ఓకే సీను. టూ గుడ్. నాకు ఈ పర్ఫార్మెన్స్ లో దర్శిని గారు నిజంగా ఆ పైనుంచి ఇలా దిగేటప్పుడు కూడా ఆ చిన్న ల్యాండింగ్ ఎంత బాగా చేసిందండి. సూపర్ అండి. Maithili. Oh my God, this was fantastic, yeah. Performance by performance, you're killing it. ఇదిగోనమ్మా మీ నాన్నగారి హస్తికలు. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. చిన్నప్పుడు నీకు నలుగు పిండితో స్నానం చేపించానని ఇప్పుడు నాకు పసుపు నీళ్లతో స్నానం చేపించావా బిడ్డ? అదిగదిగో చందమామ అని కోరి ముద్దలు పెట్టారని ఇప్పుడు నాకు ఇష్టమైనవన్నీ ముద్ద చేసి పిండంగా పెట్టావా నాన్న? చిన్నప్పుడు నువ్వు ఏడిస్తేనే తట్టుకోలేకపోయేవాడు కానీ ఇప్పుడు నా కోసం గుండెలు పగిలేలా ఏడ్చావా? No words. We take our parents for granted. We shouldn't. Thank you for giving us such a great performance. Thank you.
ఏం చేసినావురా?